దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజున హృదయమును గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి అన్నిటికంటే ఇష్టమైనది హృదయం. మనిషి హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకనగా ఆయనకు యథార్థమైన హృదయం అనగా చాలా ఇష్టం. దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో నడుచుకుని వారిని ఆయన దృష్టించుచున్నాడు అని మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు యోబు గురించి దేవుడు చెప్తున్నాడు. ఊజు దేశంలో అతనంత యథార్థవంతుడు మరొకడు లేడు అని. ఎంత యథార్థవంతుడు అనగా ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినా కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు. దేవుని పట్ల మొదట ఏ విధంగా ఉన్నాడో ఆఖరి వరకు అదే యథార్థతతో ప్రభువును ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి యథార్థ హృదయం అంటే చాలా ఇష్టమని మనకు అర్థమవుతూ ఉంది. దేవుని వాక్యము యథార్థవంతుల గురించి ఒక చక్కని వచనాన్ని రాయించాడు దేవుడు. కీర్తనలు 101వ కీర్తన 2వ వచనంలో భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. దావీదు మహారాజు అయినప్పటికీ కూడా దేవునితో వాగ్దానం చేస్తున్నాడు, నా ఇంటిలో నేను యథార్థ హృదయంతో ఉంటాను, నీ పట్ల నేను యథార్థ హృదయుడినై నిన్ను ఆరాధిస్తానయ్యా అని దేవునితో విన్నవించుకుంటూ ఉన్నాడు. ఈ రోజులలో యథార్థవంతులు ఉన్నారా అంటే చాలా తక్కువని చెప్పవచ్చు. అందరూ కూడా బయటికి కనబడలాగానే యథార్థతను ప్రదర్శిస్తున్నారు, కానీ దేవుని దృష్టికి యథార్థవంతులు ఉన్నారా లేరా అని పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగమును హృదయములను పరిశోధించువాడు. కాబట్టి మనము దేవునికి యథార్థ హృదయముతో కనబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున అనేక మంది రక్షించబడిన వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే యథార్థ హృదయంతో ఉంటున్నారు. మరలా లోకంలోనికి వెళ్ళిన తర్వాత వారి వారి దినచర్యల్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ యథార్థత కనిపించట్లేదు. వారు పని చేసే చోటులో కానీ, వారు చేసే వ్యాపారంలో కానీ, వారు జీవించే జీవన విధానంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ యథార్థత అనేది లేదు. కాబట్టి కుటుంబాలు పాడైపోతున్నాయి. యథార్థవంతులు ఎక్కడైతే ఉంటారో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం. దేవుడు మరొక హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. పగిలిన హృదయం దేవునికి ఎంతో ఇష్టమై ఉన్నది. దేవుని వాక్యంలో నుంచి ఒక చక్కని వచనాన్ని మనం చూద్దాము. కీర్తనలు 51వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయము దేవునికి కావాలి, పగిలిన గుండె దేవునికి కావాలి. మనము అనేక సార్లు ప్రార్థన చేస్తాం. అన్నీ బాగుండేటప్పుడు మాత్రం ఒక 2 నిమిషాలు, 1 నిమిషం మాత్రం మనం ప్రార్థన చేసి టైం లేదు, పనులు, బిజీ అనుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మనకు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం దేవుని సన్నిధిలో అనేకమైన సమయాలు, అనేక గంటలు మనము ప్రార్థనలో గడుపుతాం. ఎందుకనగా శోధన వచ్చినప్పుడు మన హృదయము బాధతోనూ వేదనతోనూ నిండిపోయినప్పుడు మనం చేసే ప్రార్థన అధికముగా ఉంటుంది. దేవుడు అటువంటి ప్రార్థనను కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే ఎల్లవేళలా ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు రేయి మొదటి జాములు లేచి నాకు మొరపెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఆయన సీక్రెట్ మనతో చెప్పాడు. కానీ ఈ రోజున ఎంతమంది రేయి మొదటి జాములు లేచి ప్రార్థిస్తున్నారు అంటే చాలా తక్కువని చెప్పుకోవచ్చు. క్రైస్తవులను దేవుడు అనేక రకాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలను దేవుడు అనేక రకాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అనేక రంగాలలో వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలకు ఉన్నంత జ్ఞానము మరొకరికి లేదు ఈ రోజున. ఎక్కడి నుంచి వచ్చింది అనగా దేవుని సన్నిధిలో యథార్థంగా ఎవరైతే నడుచుకుంటారో వారిని దేవుడు జ్ఞానవంతులుగా చేస్తాను అని చెప్తున్నాడు. మనకి కీర్తనలోనే ఒక వచనం కనబడుతుంది కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. దేవుని ఎడల మనకు భయము, భక్తి, విరిగి నలిగిన హృదయం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనలను అన్నిటిలోనూ, అన్ని రంగాలలోనూ దేవుడు దీవిస్తాడు. అనేక మందికి మనలను పైగా ఉంచుతాడు. నిన్ను ఆయన ఎప్పుడు కూడా తలగానే చేస్తాడు. దేవునికి స్తోత్రం. మరొక హృదయాన్ని మనం చూద్దాము. ఇది విశ్వసించే హృదయం. దేవునికి విశ్వసించే హృదయం కావాలి. దేవుని నమ్ముకున్న నీవు ఏ విధంగా దేవుని విశ్వసిస్తున్నావు? ఏదో మేలు జరిగితే దేవుని విశ్వసించటం కాదు. నీ కుటుంబంలోనూ నీ జీవితంలోనూ కలిగిన మేలును బట్టి నీవు విశ్వసిస్తున్నావేమో.
ఆ విధముగా కాకుండా నీ యొక్క పూర్తి విశ్వాసాన్ని ఆయనపై నువ్వు పెట్టినప్పుడు నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలని చూస్తావు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును అని ఒక వచనం మనం చూస్తున్నాం. మన హృదయంలో నీతి కలిగినట్లు మనము విశ్వసించాలి. దేవుని కలిగిన వారు, దేవుని బిడ్డలుగా ఈ రోజులో జీవించుచున్నవారు నీతిమంతులుగా ఉండాలి. వారు దేవుణ్ణి విశ్వసించినప్పుడు వారి విశ్వాసం అనేక మందికి మాదిరిగా ఉండాలి. దేవుణ్ణి విశ్వసించిన వారు అనేక మందికి మార్గాన్ని చూపించేవారిగా ఉండాలి. అటువంటి హృదయమును కలిగి జీవించినట్లయితే ప్రభు ఆశీర్వాదాలని పొందుకుంటారు. ఇక మరొక హృదయాన్ని మనం చూసినట్లయితే దేవుని యందు ఆనందించే హృదయం మనకి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులకి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? అన్నీ బాగున్నప్పుడు. ఎప్పుడు బాగుంటుంది అంటగా? చేతి నిండగా డబ్బులు ఉన్నప్పుడు, మంచి ఉద్యోగం ఉన్నప్పుడు, వ్యాపారం బాగా జరుగుతున్నప్పుడు, మనం కోరుకున్నదల్లా మనకి దొరికినప్పుడు, మనకి అన్నింటిలో కూడా జయం వచ్చినప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కానీ మనకి జరగలేనప్పుడు, లేకపోతే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, దుఃఖము అలుముకునేటప్పుడు కూడా నీవు దేవునిలో సంతోషించాలి. పౌలు గారు చెప్తున్నారు కదా, ప్రభులో ఆనందించండి, సంతోషించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని పౌలు చెప్తున్నాడు. ఆయన అది ఊరికనే చెప్పలేదు, ఆయన అనుభవించి మనకి చెప్పాడు. ఏ విధంగా అంటే అనేక సార్లు పౌలు గారిని కొట్టారు, రాళ్లతోనూ కొరడాలతోనూ ఆయన కొట్టారు, ఆయన హింసించారు. అయినా కూడా ఆయన ఆ దెబ్బలలోనూ, ఆ రక్తములోనూ, గాయములలో కూడా ప్రభువును స్తుతించినట్టుగా మనము తెలుసుకుంటూ ఉన్నాం. పౌలును శీలను ఒకసారి బాగా గట్టిగా కొట్టి చెరసాలలో బంధించినప్పుడు, అర్ధరాత్రి వేళ రక్తాలు కారుచున్నప్పుడు వారు చేస్తున్నది ఏంటండి అంటే దేవుని స్తుతించుట, పాటలు పాడుచు వారు ప్రభువుని ఆరాధించుచున్నారు. ఎంత గొప్ప అనుభవం ఇది! దేవునిలో మనము ఆనందించాలి. ఎప్పుడనగా ఎల్లవేళలా కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఉన్నప్పుడు, మనకు అదేవిధంగా సంతోషంలో ఉన్నప్పుడు కూడా ప్రభువును మనము గణపరచాలి. చాలామంది బాధలు, కష్టాలు ఉండేటప్పుడు మాత్రమే దేవుణ్ణి ఎక్కువగా ఆరాధన చేస్తారు. సంతోషంగా ఉండేటప్పుడు, ఆనందం కలిగి ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టి లోకంలో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. లోకస్తులతో మునిగి తేలుతూ ఉంటారు. వారి సంతోషాల్లో వీరు పాల్పంచుకుంటారు, వీరి సంతోషాల్లో వారిని ఆహ్వానిస్తారు, కానీ ప్రభువుని పక్కన పెడతారు. అటువంటి వారిని దేవుడు దృష్టించడం లేదు. యథార్థ హృదయంతో దేవుని ఆరాధించుచున్న వారిని, దేవుని సన్నిధిలో నిజముగా ఆయనలో ఆనందించే వారిని చూచి ఆయన ఆనందించుచు ఉన్నాడు. దేవుని పిల్లలు ప్రతి దినమందు కేవలం దేవుని బట్టి అతిశయించాలి, దేవుని నామమును బట్టి ఆనందించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఎప్పుడైతే యెహోవాను బట్టి నీ హృదయంలో ఆనందిస్తావో ప్రభువు నీకు దినదినము ఆనందాన్ని మరి ఎక్కువగా అనుగ్రహిస్తాడు. నీ కష్టాల్లోనూ, బాధల్లో కూడా నీవు దేవుణ్ణి ఆనందించినప్పుడు ఎల్లప్పుడూ నీవు ఆనందంగా ఉండులాగిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో ఆనందం ఉంటుంది, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆనందిస్తావు, నువ్వు లోనికి వచ్చినప్పుడు ఆనందిస్తావు. ఎల్లవేళలా ఆనందంగానే నీ జీవితం ముందుకి కొనసాగుతుంది. ఎప్పుడు అనగా దేవునిలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, దేవునికి నీ హృదయాన్ని ఎప్పుడైతే ఇస్తావో, నీలో ఎల్లప్పుడూ కూడా ఆనందానికి కొదువు అనేది ఉండదు. ఈ రోజున కొన్ని కోట్లు సంపాదించుకున్న వారి జీవితంలో ఒకటి లోటు ఉంటుంది. ఏంటి అనగా ఆనందము, మనశ్శాంతి అనేది వారికి తక్కువగా ఉంటుందని అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ ఆ రోజు తినడానికి భోజనం లేకపోయినా, త్రాగడానికి నీరు లేకపోయినా, ఏమీ లేకపోయినా సరే సంతోషముగా జీవించే వారు కూడా అనేక మంది ఉన్నారు. కారణం ఏంటి అనగా వారిలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి వారు ఆనందంగా ఉన్నారు. ప్రియమైన వారలారా, మీలో క్రీస్తు ఉంటే, క్రీస్తు ప్రేమ మీలో ఉంటే మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు. ఇది ప్రభు ఇచ్చుచున్న ప్రేమ సందేశము. ఈ సందేశమును విని క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించి నీ హృదయము దేవునికి నువ్వు సమర్పించుకున్నట్లయితే నీ జీవితం అంతయు సంతోషంతోనూ ఆనందంతోనూ దేవుడు నింపుతాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.